జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. స్థానికంగా ఆకస్మిక వరదలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే డోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందారు. కటువా, కిస్తవాడ్లోనూ ఇటువంటి విపత్తులు సంభవించాయి. జమ్మూ రీజియన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కటువా, సాంబా, డోడా, జమ్మూ, రాంబస్, కిస్తవాడ్ జిల్లాల పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలకు తోడు రమ్మన్ జిల్లాలోని చంద్రకోట్, కేలామోర్, బ్యాటరీ చష్మా వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. వరదల దాటికి కిస్తవాడ్, డోడా, రాజౌరి జిల్లాల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చీనాబ్, తావి, రావి తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నెల 27 వరకు క్లౌడ్ బరస్టులు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. దాదాపు 40 మందితో కూడిన ఓ కుటుంబం స్థానికంగా ఓ ఆలయ సందర్శనకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో వారు నడుచుకుంటూ వాగు దాటుతుండగా భారీ వర్షం కురిసింది. వాగులో అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో అందులోని నలుగురు కొట్టుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారి మృతదేహాలను వెలికితీశారు.